ఫిలింనగర్ కల్చరల్ సెంటర్. ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌కి కొండలు అయన్నీ ఉండి, అంతా చాలా తేళ్ళు, చెర్లు అయన్నీ ఉండి చాలా చండాలంగా ఉండే రోజుల్లో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఒకటి కావాలని ఎన్టీ రామారావుని అడగంగానే ఆయన ఇమ్మీడియేట్‌గా అప్పుడు మున్సిపల్ దానికి ఇమ్మీడియేట్ నోట్ పంపించి, ఇమ్మీడియేట్ చేసుకోండి అని చెబితే, దాని తర్వాత చంద్రబాబు గారు వచ్చి ఫిజికల్‌గా సంతకం పెడితే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కూడా ఫౌండర్‌గా ఆయనే ఉన్నారు. ఇది కాకుండా భారతదేశంలో ఫస్ట్ టైం ఎన్ఎఫ్డిసి చైర్మన్ కావాలి అని అనుకుంటే ఇందిరాగాంధీ గారు సత్యజిత్ రే పేరుని ప్రపోజ్ చేస్తే, అప్పుడు సత్యజిత్ రే గారు ఇందిరాగాంధీకి ఫోన్ చేసి, అమ్మ భారతదేశంలో దీనికి అర్హత కలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికే అర్హత ఉంటుంది, నాకంత అర్హత లేదని చెప్పి సత్యజిత్ రే గారు చెప్పి, అప్పుడు డివిఎస్ రాజు గారి పేరు చెబితే ఇందిరాగాంధీ గారు ఎవరో, ఈ డివిఎస్ రాజు గారు ఎవరో అని అంటే, పలానా మన ఎంపీ అమ్మ బలరామరాజు గారి అబ్బాయి ఇలా ఉందంటే, అమ్మో ఆయన అని చెప్పి ఫస్ట్ ఫౌండర్ చైర్మన్గా, ఎన్ఎఫ్డిసి చైర్మన్గా డివిఎస్ రాజు గారిని ఇందిరాగాంధీ గారు పెడతాం జరిగింది. ఆ పెట్టిన తర్వాత ఆ ఎన్ఎఫ్డిసి యాక్చువల్గా ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ వాళ్ళని ఎవరిని కూడా నార్త్ ఇండస్ట్రీ వాళ్ళు రానివ్వని పొజిషన్లో, అంత అపోజిషన్ ఉన్న సిచ్యుయేషన్లో కూడా డివిఎస్ రాజు గారిని దానికి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత గాంధీ సినిమా ఆయన చేసి రిచర్డ్ అటన్ బరోది ఒక అసలు ఎన్ఎఫ్డిసికే ఒక ఖ్యాతి తీసుకొచ్చి అక్కడ, అలాగే ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్ర తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్గా ఆయన ఇప్పటికీ దాదాపు 60 to 63 ఇయర్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతా అంటే భారతదేశం కాదు ప్రపంచం ఎక్కడైనా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చేసిన ఫిలిం ఫెస్టివల్. అప్పట్లో లలిత కళా తోరణం అది లేకపోతే వితిన్ షార్ట్ పీరియడ్లో ఎన్టీ రామారావు, డివిఎస్ రాజు గారు, విశ్వేశ్వరరావు ఎవ్రీడే కూర్చుని షార్ట్ టైంలో అది ఫినిష్ చేసి అక్కడ ఫిలిం ఫెస్టివల్ చేయడం జరిగింది. ఇవాళ మనం గోవా పర్మనెంట్ వేదికగా జరుగుతూ ఉంటాయి ఫెస్టివల్స్, పెద్ద రెస్పెక్ట్ ఉండదు. కానీ ఆ రోజు ఫెస్టివల్స్లో ఎంత రెస్పెక్ట్ అంటే డెలిగేట్స్ రోడ్డు దాటుతూ ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ మొత్తం ట్రాఫిక్ని ఆపి డెలిగేట్స్ని పంపించేవారు. తర్వాత ఒక రోజున ఫుడ్కి ఏదో అందరూ వెళ్తూ ఉంటే ఇమీడియట్ ఎన్టీ రామారావు ఏంటి అట్లా వెళ్తున్నారంటే, సార్ ఫుడ్ మనం ఫ్రీగా పెడదాం, మనకు హైదరాబాద్లో కుర్బానీ కా మీఠా ఫేమస్, డబుల్ కా మీఠా ఫేమస్, బిర్యానీ ఫేమస్, అన్ని రకాల ఐటమ్స్తో డెలిగేట్స్కి ఫ్రీగా ఫుడ్ పెడదామని చెప్పి ఫ్రీ ఫుడ్, ఫ్రీ ట్రాన్స్పోర్టు, అంత గొప్ప మర్యాదగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ చేశారు. ఇవన్నీ చేశారంటే ఎన్టీ రామారావు దగ్గరుండి డివిఎస్ రాజు గారు చేసి, ప్లస్ ఇంత ఉన్నా కూడా ఏ రోజున కూడా నేను ఇంత పెద్దవాడిని అన్నట్టుగా కాకుండా వయసులో చిన్నాళ్ళైనా చిన్నాళ్ళతో చిన్నాళ్ళు అందరితో ఏ వయసుకు ఆ వయసు మింగిల్ అయిపోయిన వ్యక్తి ఎవరిని ఉన్నారంటే అది డివిఎస్ రాజు గారు. అలాగే డివిఎస్ రాజు గారు తమిళ ఇండస్ట్రీ, సో కన్నడ వెళ్ళిపోయారు, మలయాళం వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, ఇది తమిళ్, ఇది మా స్థలం మా ల్యాండు అంటే కాదు బాబు, ఇది 4 ఇండస్ట్రీలది అని చెప్పి డివిఎస్ రాజు గారు అందరినీ నచ్చిపించి అందరితో మాట్లాడి 4 ఇండస్ట్రీలది అని చెప్పి ఇవాళ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సౌత్ ఇండియా అని చెప్పి ఇవాళ నార్త్లో కూడా ఢిల్లీ లెవెల్లో కూడా ఇంత రేంజ్ తీసుకొచ్చింది ఏంటంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ డివిఎస్ రాజు గారు.